హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. రీసెంట్లీ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ నుంచి ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టులను రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చెక్ చేయబోతున్నాం. ఇన్ కేస్ నోటిఫికేషన్లో మీరు ఏ పోస్టులు ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నా లేదా ఆ పోస్టులకి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్స్ ఏంటి ఈ వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అప్లై అయితే చేయాలనుకున్నా లేదా నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు కూడా ఒకసారి చెక్ చేయాలనుకున్నా సరే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ మీకోసం అవైలబుల్గా ఉంటాయి. ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది డిసెంబర్ 15వ తారీఖు రిలీజ్ అయినట్లు కనబడుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 2023 డిసెంబర్ 15వ తారీఖు నుంచి తీసుకోవడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే 2024 జనవరి 5వ తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు వివరాలు అనేది చూసుకుంటే ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఎవరైతే గ్రూప్ సి కేటగిరీ పోస్ట్ని సెలెక్ట్ చేసుకుని అప్లై అయితే చేస్తారో వాళ్ళకి ₹1000 అప్లికేషన్ ఫీజు. ఇక గ్రూప్ డి కేటగిరీ పోస్ట్ని అప్లై అయితే చేయాలనుకుంటే ₹600 అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేశారు. అప్లికేషన్లో యాక్చువల్లీ మొత్తం మనకి గ్రూప్ సి కేటగిరీ ఆర్ గ్రూప్ డి కేటగిరీకి సంబంధించిన నాన్ టీచింగ్ పోస్టులే ఉన్నాయి. బట్ ఇవి మనకి డిఫరెంట్ పోస్టులు. బట్ ఈ అన్ని పోస్టుల గురించి మనం మాట్లాడుకుంటా ఇందులో మనకి యూస్ఫుల్ అయ్యే కొన్ని పోస్టులు మాత్రం షార్ట్ లిస్ట్ చేశాను. అవేంటనే వాటి గురించి చూస్తే గ్రూప్ సి కేటగిరీలో ఒకే ఒక పోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది చూసుకుంటే క్లర్క్. ఈ క్లర్క్కి సంబంధించి టోటల్గా నోటిఫికేషన్లు అయితే 27 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని ఇక్కడ కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ అయితే చేశారు. ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉంటాయని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి చూడొచ్చు. వీడియోని పాస్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే కనబడతాయి. ఇక ఈ క్లర్క్ కేటగిరీ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ అన్ని అలవెన్సెస్ యాడ్ చేస్తే అరౌండ్ 30K to 40K బిట్వీన్ శాలరీస్ వస్తాయి. అంటే 30,000 నుంచి 40,000 మధ్యలో మీరు ఈ క్లర్క్ జాబ్కి సెలెక్ట్ అయితే శాలరీస్ అనేవి రావడం జరుగుతాయి. గ్రూప్ డి కేటగిరీలో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. యానిమల్ అటెండెంట్ అని, అటెండెంటు, మెసెంజరు, హెల్పరు, స్వీపరు, వెహికల్ అటెండెంట్ అని చెప్పి టోటల్గా అరౌండ్ ఒక 20 to 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బట్ ఇందులో మనకి యానిమల్ అటెండెంట్ పోస్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం కన్సిడర్ అయితే చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ మనకి 10th క్లాస్తో పాటు ఏదైతే యానిమల్ హ్యాండ్లింగ్ ఉంటుందో దానికి సంబంధించిన స్పెషల్ సర్టిఫికేట్ ఉండాలి. సో అందుకోసం ఆ పోస్ట్ని అవాయిడ్ చేద్దాం. ఇక రిమైనింగ్ మనం ఈ అటెండెంట్ లేదా బ్లెండర్, మెసెంజర్, హెల్పర్ ఇటువంటి ఏ పోస్ట్ని తీసుకున్నా సరే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్గానే మెన్షన్ చేశారు. వేకెన్సీస్ గురించి మాట్లాడాలంటే ఓవరాల్గా టైం అయితే ఎక్కువ అవుతుంది. బట్ ఇందులో మీరు ఇప్పుడు నేను చెప్పిన ఈ గ్రూప్ డి కేటగిరీలో ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా సరే అరౌండ్ ఒక ₹25,000 వరకు మీకు శాలరీస్ అనేవి రావడం అయితే జరుగుతాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి గ్రాడ్యుయేషన్ మెన్షన్ చేశారు, లేదా గ్రాడ్యుయేషన్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే అప్లై చేయొచ్చు, లేదా డిగ్రీకి ఈక్వల్ క్వాలిఫికేషన్ బీటెక్ లేదా ఇటువంటి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నా సరే అప్లై అయితే చేయొచ్చు. బట్ మీకు డిగ్రీలో 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. స్పెసిఫిక్గా డిగ్రీలో బీఎస్సీ వాళ్ళు అప్లై చేయాలి, బీకామ్ వాళ్ళు అప్లై చేయాలి, బీఏ వాళ్ళు అప్లై చేయాలని రెస్ట్రిక్షన్స్ లేవు. మీరు డిగ్రీలో ఏ బ్రాంచ్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ 50% ఆఫ్ మార్క్స్ అనేది కంపల్సరీ అని చెప్పి మెన్షన్ చేశారు. అయితే అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ కానీ పర్సన్ విత్ డిజేబిలిటీ కానీ ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు 45% ఆఫ్ మార్క్స్ అనేవి డిగ్రీలో ఉంటే వాళ్ళు అప్లై అయితే చేసుకోవడానికి ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మీకు 10th క్లాస్లో కానీ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్లో కానీ హిందీ ఆర్ సాంస్క్రిట్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. కామన్గా ప్రతి ఒక్కరికి 10th క్లాస్లో హిందీ కామన్ సబ్జెక్టే, లేదా ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ అనేది కూడా తీసుకుంటుంటారు చాలామంది. ఎక్కడైనా సరే ఇది పెద్దగా కన్సిడర్ చేయాల్సిన పాయింట్ లేదు. ఎందుకంటే ఎలా అయినా సరే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఈ రెండాట్లో ఏదో ఒకటి పార్ట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ థర్డ్ పాయింట్ మెన్షన్ చేసింది ఏంటంటే ఎప్పటిలాగే ఇవి కూడా క్లర్క్ కేటగిరీ జాబ్స్ కాబట్టి టైపింగ్ అనేది కామన్గా ఉంది క్వాలిఫికేషన్స్లో. ఆ టైపింగ్ చూసుకుంటే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాలన్నారు. హిందీలో టైప్ చేసినా పర్వాలేదు, ఇంగ్లీష్లో టైప్ చేసినా పర్వాలేదు అని చెప్పారు. మనకి హిందీ అని చెప్పి సపరేట్ స్పీడ్స్, ఇంగ్లీష్ అని చెప్పి సపరేట్ స్పీడ్స్ ఇవ్వాలి. ఏదైనా సరే 30 words per minute. గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మనకి టైపింగ్ అడిగింది కంప్యూటర్ మీదే. అవైతే ఇక్కడ మీరు క్లియర్ అయితే గుర్తుంచుకోండి. ఇక రిమైనింగ్ మనం ఈ గ్రూప్ డి కేటగిరీలో ఏ పోస్ట్ని తీసుకున్నా సరే ఆ పోస్ట్కి ఓన్లీ 10th క్లాస్ మాత్రమే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఇచ్చారు. బట్ స్పెసిఫికల్లీ మనకి స్వీపర్ పోస్ట్కి అయితే ఫిజికల్లీ ఫిట్గా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అది ఒకటి అయితే మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఈ క్వాలిఫికేషన్స్లో భాగంగానే ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ చూస్తే ఈ జాబ్కి అప్లై చేసే ఇప్పుడు మనం మాట్లాడుకున్న క్లర్క్ కేటగిరీ జాబ్ అవని లేదా గ్రూప్ డీలో ఉన్నటువంటి ఏ పోస్ట్ గురించి అయినా సరే అప్లై అయితే చేయాలనుకుంటే మినిమం ఏజ్ అనేది 18 సంవత్సరాలని మెన్షన్ చేశారు క్లియర్గా. ఇక్కడ చూడండి 18 years. ఇక మ్యాక్సిమం చూసుకున్నట్లయితే
42 సంవత్సరాలు అంటే 42 ఇయర్స్. ఇక్కడ మినిమం ఏజ్ 18 సంవత్సరాలు ఉండాలి అప్లై చేసే అభ్యర్థికి. మ్యాక్సిమం 42 ఇయర్స్ అంటే 42 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళు రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ చూసుకుంటే లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే వాళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, బీసీ వాళ్ళు ఉంటే వాళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఇక ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీస్ ఉంటే వాళ్ళకి 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఓవరాల్గా అరౌండ్ ఒక 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సెకండ్ స్టేజ్లో సోషియో ఎకనామిక్ క్రైటీరియా అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఫైనల్గా థర్డ్ స్టేజ్లో స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో ఓవరాల్గా ఈ లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టుల రిక్రూట్మెంట్ ఓవరాల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ నేను ఏమైనా డీటెయిల్స్ స్కిప్ చేశాను అనిపించినా, లేదా మీకు ఇప్పటిదాకా నేను చెప్పిన డీటెయిల్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపించినా సరే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ అయితే చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేయొచ్చు. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉంటే అక్కడ క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మరొకసారి చెప్తున్నాను, డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎక్స్ప్లెనేషన్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్స్ కోసం జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.